అందరికీ నమస్కారం. నిజంగా ఈ వర్ణనలు మనల్ని భక్తితో నింపుతున్నాయి. మనం ఈరోజు చర్చించుకున్న 4 నామాల సారాంశం ఒక్కసారి చూద్దానా? కదంబ పుష్పాలు, అమ్మవారి జాగరూకత, ప్రకృతితో బంధం, అందరి ప్రార్థనలు వినే సంసిద్ధత. అవును, సూర్యచంద్రుల తాటంకాలు, విశ్వ సమతుల్యత, మనలోని ఇడా పింగళ నాడుల సమన్వయం, శక్తి సామరస్యం. పద్మరాగాల చెక్కీళ్ళో ఆమె అనంత కరుణ, జ్ఞానాన్నిచ్చే కాంతి. తాజా పగడాలు, దండపండ్ల వంటి పెదవులు, జీవశక్తి, వాక్కు మౌనాల మధ్య సమతుల్యత, శక్తివంతమైన వ్యక్తీకరణ, ఇవన్నీ ఆ వర్ణనాతీతమైన సౌందర్యాన్ని, గుణాలను మనకు కొద్దిగా అందించే ప్రయత్నాలు. కాబట్టి వీటిని ధ్యానించడం అంటే కేవలం అందాన్ని ఊహించుకోవడం కాదు, ఆ గుణాలతో సమతుల్యత, కరుణ, జాగరూకత, జీవశక్తి, మంచి వాక్కు, వీటన్నిటితో మనల్ని మనం కనెక్ట్ చేసుకోవడం, వాటిని మనలో పెంచుకోవడం. ఖచ్చితంగా.